బాపట్లలో కూటమి విజయం ఖాయమని టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్ర వర్మ అంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా 15, 16, 20 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తమ ప్రాంతానికి వచ్చిన నరేంద్ర వర్మకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున హారతులు పట్టారు. భారీ గజమాలతో సత్కరించి ర్యాలీగా ముందుకు తీసుకెళ్లారు. కూటమి నేతలంతా కలిసి ప్రచారం చేస్తున్నామని, ప్రజలంతా కూటమి వైపే ఉన్నారని తెలిపారు. 25,000 మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పవన్, చంద్రబాబు చేసిన త్యాగాలు వృధాగా పోవని అన్నారు. హోరులో జన సైనికులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా, తెలుగుదేశం పార్టీ శ్రామికులు జోరుగా హుషారుగా ఐకమత్యంతో కలిసి తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలి అని ఒక పట్టుదల, ఇంకొక ఐకమత్యంతో పనిచేసే విధానం నిజంగా అబ్బురు పడుస్తూ ఉంది. తప్పనిసరిగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం రావటమే కాదు, బాపట్లో కూడా తెలుగుదేశం సీటు 20,000 పైచిలుకు మేము గెలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనన్నిటికీ కారణం కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రమే. అంతేకాకుండా ఒక బలమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని మరలా రీబిల్డ్ చేయటం కోసం మేమున్నామని ఒక ధర్మ పొత్తులో మేము ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర ప్రజల బాగుండాలని జన సైనికుడు ఎంతో త్యాగం చేశారు. ఆయన త్యాగ ఫలం రేపు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు.